అందుకనే ప్రభుత్వాలు చాలా తెలివితోటి ముందే దూరదృష్టితోటి దళితులను విడదీస్తున్నారు, బీసీలను విడదీస్తున్నారు, శూద్రులను విడదీస్తున్నారు. అందరూ విడదీసి వాళ్ళు అనుకుంటుంటే మనం పక్కన కట్టుకోవచ్చినట్టుగా తయారయ్యారు. కానీ మీరు ఇట్లే మాట్లాడే ప్రభుత్వం మళ్ళీ అందరూ ఏకమైపోతారు, వాళ్ళే ఏకమవుతారు. వాళ్ళు కలిపేది కూడా మీరే. భారతీయ జనతా పార్టీ నిర్దాకా ఎవరైతే విడదీసినామో వాళ్ళందరూ కలిసిపెట్టేట్టు కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అంటే భారతీయ జనతా పార్టీ తన పోయి తను దూకుంటున్నది, ఆత్మహత్య చేసుకుంటున్నది. బండి సంజయ్ లాంటి వల్ల ఆత్మహత్యకు అయితే తప్ప అది మనం ఎవరు హత్య చేయాల్సిన పని లేదు. వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటున్నారు. తమ మొత్తం గుడ్డలు ఇప్పేసి తమ అగ్నస్వరూపం బయట చూపించుకుంటున్నారు. జనం చీచి తూతూ అంటే చేసుకుంటున్నారు. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇలాంటి వాళ్ళు గద్దర్ని ప్రేమించే వాళ్ళు ప్రజలు ఏం చేయాలి? ఇప్పుడు మేము ఉన్నది జనానికి చెప్పదలుచుకుంటున్నాం. దీనివల్ల ఏమైందంటే జనము మేమైతే ఎన్నికలకు దూరం ఉంటున్నాం, ఎన్నికలకు దూరం. కానీ జనమే వచ్చి ఒత్తిడి తెచ్చుకుంటున్నారు. ఒత్తిడి తెస్తే ఏమైందంటే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది. ఇప్పటికే పరువు మాట్లాడాలి ఉందంటే ఇప్పుడు ఏమైంది చూస్తున్నాం, మొన్న చూసినాం. ఆయన ఎన్నికలే ముఖ్యమనుకొని బండి సంజయ్ ఏం చెప్పిండు, గంగుల కమలాకర్ మెచ్చుకుంటున్నాడు. నాకు ఆయనకి ఏమి మానసిక స్పర్ధలు లేవు, మాకు జాబ్ లేదు, ఇప్పుడు అంతా సెట్ అయిందండి. ఆయన వచ్చి కూడా జాయిన్ అయ్యింది. వాళ్ళందరూ ఉన్నాయని చేరిండు. కానీ గంగుల కమలాకర్ లాంటి వాళ్ళు ఏం చేసారు? కరీంనగర్ జిల్లా సోయినాడు బండి సంజయ్కి. కొండలన్నీ కొట్టేశారు కదా, కొండలన్నీ కొట్టేసిన ట్యాన్ బ్రౌన్ చాలా గిరాకీ ఉంటుంది, వేల కోట్ల రూపాయలు సంపాదించు. నువ్వు నీ కులమని చెప్పాలని దగ్గర తీసుకుంటే ఆ పాపాలన్నింటినీ బాగా పెడతావు. ఆ డబ్బులు నువ్వు సంపాదించుకుని ఇప్పటికీ మొదలైంది అనగానే నాకు సెక్రటరీ అనగానే 8,000 కోట్లు ఇచ్చిన కూడా మొదలైంది. ఇసుక మాఫియా, ఆ జిల్లాలంతా ఇసుక మాఫియా. కానీ కొండలను కొట్టేసి రామగిరి మామూలు కొండలను కొట్టేసి మొగ్గుగర్లు అయితే ఊర్లను నాశనం అయిపోతుంది. కరీంనగర్ జిల్లాలో అట్లా ఇటుక బట్టీలు వచ్చేసినాయి. ఇటుక బట్టీలో 5 లక్షల మంది లేబర్ పనిచేస్తుంది. దరిద్రంగా ఉన్నది, బట్టైనా పోతుంది. ఈ విధ్వంసం వెనుక అన్నిటి వెనుక బండి సంజయ్ ఉన్నాడు, లేదా విధ్వంసం చేసే వాళ్ళ ఆ శత్రువులు కుమ్మకైండు అనేది అయింది. అట్లా కూడా ఇవన్నీ రేపు బయటకు వస్తాయి. మన జనం కూడా బయటపడతారు ఇవన్నీ. దాంతో పరువు పోతుంది. ఇప్పటికే నేరస్తుడిలాగా బోర్డులో ముద్దాయిలాగా నిలిచవలసిన దుస్థితి ఏర్పడుతుంది. దానికి తానే కారణమవుతున్నాడు. మరి బయట వాళ్ళు ఎవరు కారణం కాదు. మనం కాపాడాలనుకున్నా కాపాడలేదు. ఆత్మహత్య చేసుకుని కాపాడతారు. మనం ఇంతకాలం వాళ్ళకి ఏదో అటు ఇటు అందరిని కలపాలని చూసినాం. తెలంగాణ ఉద్యమంలో అందరిని కలపాలని చూసినాం. అటు మావోయిస్ట్ పార్టీని, ఇటు భారతీయ జనతా పార్టీ, లెఫ్ట్ ఎక్స్ట్రీమ్స్, రైట్ ఎక్స్ట్రీమ్స్ ఇద్దరు ఒకదే తెచ్చిన బిల్ పాస్ కావాలని. ఇప్పుడు ఏమైంది, వాళ్ళు అనుకుంటున్నారు. అనుకుంటే మనం ఎటువైపు వాళ్ళు నిజాయితీ పడవ వైపు పోవాలి, దొంగల వైపు పోలేము. కాబట్టి ఆయన పోతుంటే పోనీ అని చెప్తాం, వదిలేస్తున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.